భారత అమ్ముల పొదులోకి మరో మిసైల్ పవర్ హౌస్ రానుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన సెల్త్ యుద్ధ నౌక ఐఎన్ఎస్ తారాగారి ఏప్రిల్ 3న అధికారికంగా నౌకాదళంలో ప్రవేశించనున్నట్టు రక్షణ రంగ అధికారులు తెలిపారు. అత్యాధునిక ఆయుధాలు, రాడర్ల వ్యవస్థతో నిర్మించిన ఈ యుద్ధ నౌక విశాఖపట్నంలో జరిగే కమిషన్ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా నేవీ అమ్ముల పొదులోకి చేరనుంది. భారత యుద్ధ నౌకల నిర్మాణం రూపకల్పనలో స్వయం సమృద్ధి శక్తిగా ఎదుగుతోందని చెప్పడానికి తారాగిరి నిదర్శనం. ఈ నౌక 6,670 టన్నుల బరువుతో ప్రాజెక్ట్ 17A క్లాస్లో 4వ నౌకను రూపొందించారు. మజ్గావ్ డాక్ షిప్ బిల్డింగ్ లిమిటెడ్ దీనిని నిర్మించింది. కంబైన్ డీజిల్ లేదా గ్యాస్ ప్లాంట్తో నడిచే తారాగారి అధిక వేగం, అత్యధిక కాలం ప్రయాణించే శక్తితో బహుముఖ నౌక కార్యకలాపాలుగా నిర్వహిస్తోంది. ప్రపంచ స్థాయి ఆయుధాగారం ఈ నౌక సొంతం. ఇందులో సూపర్ సోనిక్ వేగం కలిగిన బ్రహ్మోస్ వంటి ఉపరితలం నుంచి ఉపరితలపైకి ప్రయోగించే క్షిపణులు, మధ్యస్థ స్థాయి ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయాణించే క్షిపణులు, ఒకేసారి పలు లక్ష్యాలను గుర్తించి ట్రాక్ చేయగల మల్టీ ఫంక్షన్ రాడర్ ప్రత్యేకతలతో శత్రు జలాంతర్గాముపైకి దాడి చేయగల యుద్ధ సామాగ్రి ఐఎన్ఎస్ తారాగరిలో ఉంటాయి. శత్రు దాడులను సిబ్బంది క్షణాల్లో తిప్పికొట్టేలా కాంబాట్ మెసేజ్మెంట్ సిస్టంతో వీటిని అనుసంధానించారు. మునుపటి డిజైన్ల కన్నా ఎంతో ఆధునికంగా రూపొందించిన ఈ యుద్ధ నౌక శత్రు రాడర్లకు చిక్కకుండా ప్రత్యర్థులపై విరుచుకుపడుతోంది. ఈ నౌకలో 75% పైగా స్వదేశీ పరికరాలతో రూపొందించారు. ఐఎన్ఎస్ తారాగిరి తయారీలో 200కు పైగా ఎంఎస్ఎంఈ సంస్థలు పాలు పంచుకున్నాయని, వేలాది మందికి ఉపాధి లభించిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం అంతర్నిర్భత కార్యక్రమానికి స్వదేశీ నౌకయాల అత్యాధునిక ఇంజనీరింగ్ సామర్థ్యాలకు ఇది ప్రతిరూపమని కేంద్ర రక్షణ శాఖ తెలిపింది. సముద్ర జలాల్లో అగ్రశ్రేణి వేటగాడిగానే కాకుండా ఆధునిక దౌత్యంలోనూ సంక్లిష్టతను, మానవీయ సంక్షోభాలను ఎదుర్కోవడానికి తారాగిని నిర్మించినట్టు అధికారులు స్పష్టం చేశారు.